సిద్ధార్థ గౌతమ్ లుంబినిలో ఎప్పుడో 623 BCలో పుట్టాడు. తర్వాత బుద్ధుడయ్యాడు. బుద్ధిజం ఈజ్ ఓల్డర్ దెన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఏ దేవుడు లేడు, మన కోసం ఎవడూ రాడు, ఎవ్రీబడీ కెన్ బికమ్ ఏ బుద్ధ అని. అది మనకు నచ్చల, అందరికీ కోపాలు వచ్చాయి. అందుకే బుద్ధిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపిస్తాం. మనం బుద్ధుని వాడం, ఓన్లీ బుద్ధుడి బొమ్మలు వాడతాం. మసాజ్ పార్లర్లో, వాటర్ ఫౌంటైన్ పక్కన, హాల్లో టీవీ పక్కన బుడ్డ లాఫింగ్ బుద్ధాలను పెట్టుకుంటాం. ఎందుకు అని అడిగితే పీస్ కోసం అంటాం. సిగ్గు లజ్జ ఉండదు మనకి. పీసా? ఏ పాపం తెలియని బుద్ధిస్టులు తలలు నరికిన దేశం ఉంది. పీస్ గురించి మనం మాట్లాడొచ్చా? తప్పు కదా. ఇప్పటి వరకు ఏ బుద్ధిస్టు ఎవరిని చంపలా. తలుచుకుంటే ఒక్కో షావలిన్ మాంకు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. కానీ వాళ్ళు ఎప్పుడూ అలా చేయలేదు. బట్ మనం ఎంతో మంది బుద్ధిస్టులను చంపాం. ఒకరికి హాని చేయకుండా, పల్లెత్తు మాట అనకుండా, మౌనంగా కూర్చున్న మునిని కూడా వదలం. మనం తల నరుకుతాం. మొత్తం మత్తులో ఉన్న సాడిస్టులు మనం. బుద్ధిస్టులు ఎలాగూ తిట్టరు, తప్పుడు మాట వాళ్ళ నోట్లోంచి రాదు.